వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 2-3 రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. నెలలో నైరుతి కొంత నిరాశపరిచినప్పటికీ కూడా జూలై నెలలో చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. మంచి వర్షపాతం కురిసేదానికి అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అనుకున్నట్టుగానే జూలై ప్రారంభం నుంచే ఒక అల్పపీడనం కూడా కేంద్రీకృతం అవడంతో పాటు వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. అయితే నైరుతి దేశవ్యాప్తంగా పూర్తిగా విస్తరించిన నేపథ్యంలో వర్షాల తీవ్రత కూడా పెరుగుతుంది అన్నది వాతావరణ శాఖ అప్డేట్ చేస్తుంది. మరోవైపు చూస్తే గనక ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో అల్పపీడనం ప్రభావంతో కూడా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే సెప్టెంబర్ వరకు నైరుతి సీజన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ లోపు అంటే సీజన్ కంప్లీట్ అయ్యే లోపు మంచి వర్షపాతం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అప్డేట్ చేస్తుంది. అందుకు అనుకూలమైన వర్షం కురవడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు తీర ప్రాంతాల్లో ఉన్నాయన్నది అంచనాలు వేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే కనుక మొత్తం ఆంధ్ర అంతటా కూడా విస్తారమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాదాపుగా మొత్తం అన్ని జిల్లాల్లోని కూడా మంచి వర్షపాతం కురుస్తుంది. అయితే మరోవైపు చూస్తే కనుక ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్ర మీదుగా ద్రోణి ప్రభావం కూడా ఉన్న నేపథ్యంలో అటు దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలోని ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలోని కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. రాబోయే 5 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు భారీ నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయనేది వాతావరణ శాఖ అప్డేట్ చేసింది. అయితే ఇదే సందర్భంలో ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో అల్పపీడనం ప్రభావం ఉంటుంది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దు. తీర ప్రాంతం కొంత అలజడిగా ఉంటుంది. తీరంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, విపత్తుల శాఖ కూడా సూచిస్తుంది. 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పోలవరం, ఏలూరు ఈ జిల్లాలన్నింటిలోని కూడా ఉభయ గోదావరి జిల్లాల్లోని కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం లేటెస్ట్ వెదర్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.